హాయ్ హలో వెల్కమ్ టు రాణీస్ వంటిల్లు. మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. చాలా హెల్దీ ఫుడ్, ఇది హెల్దీ రెసిపీ. ఇది కలవరగంప నుంచి తెచ్చిన తెలగపిండి అని. అది గానుగల దగ్గర కూడా దొరుకుతుంది, గానుగ నూనెల దగ్గర కూడా దొరుకుతుంది. ఇది ఏమనుకుంటారు, నువ్వుల్ని నూనె తీసినాక వచ్చే పిప్పే. దీంతో చూపిస్తా. ఫస్ట్ కందిపప్పు తీసుకున్నానండి, ఒక ముప్పావు కప్పు. అది ఒక గంట ముందు నుంచే నానబెట్టిన. తర్వాత తెలగపిండి తీసుకోవాలి. తెలగపిండి కూడా ముప్పావు కప్పు తీసుకోండి. మీకు ఎంత పప్పు అవసరం ఉంటే అంత పిండి తీసుకోండి. ముప్పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న దానికి. దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇది నువ్వుల నుంచి తీసిందండి. నువ్వులు నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పి ఈ తెలగపిండి. పల్లీల నుంచి, నువ్వుల నుంచి వస్తుంది. ఇది సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది. మంచి 3 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోండి. అంతలోకి పప్పు నానుతూ ఉంటుంది. ఇవన్నీ రెడీ చేసుకుందాము. దీంతో చాలా చాలా రకాల రెసిపీలు ఉంటాయండి. వీలైనప్పుడు చూపిస్తుంటా మీకు. కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి. వీటిని పొడుగ్గా చీల్చుకోండి. కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కారం వేయాలి, మంచి టేస్ట్ ఉంటుంది. మీ కారం తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిరపకాయలు, కారం పొడి ఇలా పొడుగ్గా కోసుకోవాలి. ఇవన్నిటి ఒక గిన్నెలు వేసి నీళ్ళు పోసి, నానబెట్టుకున్న పప్పు కూడా నీళ్ళు వంచేసి పప్పు కూడా వేసేయాలి. పప్పు ఎందుకు నానబెట్టాలంటే కుక్కర్లో పెడితే తొందరగానే ఉడుకుతుందని, మెత్తగా అయిపోతుంది. అంతా మెత్తగా కావద్దు, ముప్పావే ఉడకాలి. అందుకనే గిన్నెలో ఉడకబెట్టుకుంటే మంచిగా. నానబెట్టినాం కదా, అందుకని తొందరగా ఉడుకుతుంది. ఇలా సరిపడా నీళ్ళు పోసి స్టవ్ ముట్టించి పొయ్యి మీద పెట్టండి. అది ఉడుకుతుంది చూడండి, మంచిగా చెల్లమల్ల ఉడుకుతుంది. ముప్పావు వరకు ఉడకాలి. ముప్పావు కొంచెం ఒక పలుకు ఉండాలి, మొత్తం ఉడకనియద్దు. తెలగపిండితోటి చాలా రకాల రెసిపీలు ఉంటాయండి, బాగా టేస్ట్ ఉంటాయి. ఉల్లిగడ్డలు తెలగపిండి కూడా చాలా బాగుంటుంది, ఎగ్ కర్రీ లాగా ఉంటుంది. చూడండి, పప్పు ముప్పావు ఉడికిన తర్వాత తెలగపిండి వేసాను. ఆ వీడియో మిస్ అయింది. తెలగపిండి వేసి ఒక 10 నిమిషాలు అట్లా, ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టాలి. అప్పుడే కారము ఉప్పు కూడా వేసేసి పెట్టాలి. ఆ వీడియో మాత్రం మిస్ అయింది. ఇప్పుడు దీనికి పోపుని వేద్దాము. పోపున కొంచెం మినపప్పు వేయండి. దీనికి ఎల్లిపాయలు కూడా బాగా కావాలండి. ఒక గడ్డ మొత్తం ఎల్లిపాయలు కావాలి. ఎల్లిపాయలు ఎక్కువ వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయలు కూడా వేసేయండి పోపులో. ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేయండి పోపులో. ఒక 2 ఎండుమిరపకాయలు టేస్ట్ కోసం సరిపోతాయండి, ఎందుకంటే కారము పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదా. ఒక 2 టేస్ట్ కోసము చిన్నగా చూంచి ఎండుమిరపకాయలు వేసేయండి. ఇవి మంచి వేగాలి. పొనగంటి కూర కూడా తెలగపిండి కలిపి వండుతారండి. పొట్లకాయ కూర కూడా తెలగపిండితో వండుతారు. చాలా రకాలు ఉంటాయి. నాకు వీలైనప్పుడల్లా మీకు తెలగపిండితోటి రెసిపీలు చూపిస్తూ ఉంటా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నిది మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇట్లా బాగా ఎర్రగా వేగాలండి, మొత్తం మంచిగా గోలిపోవాలి. ఇప్పుడు పప్పు తెలగపిండి కలిపి ఉడకబెట్టినాం కదా, అది వేసేసి కలపండి. పోపు అంతా దానికి కలిసేలాగా మంచిగా కలపండి. సేపు కలిపిన తర్వాత సన్న కట్ చేసిన కొత్తిమీర వేయండి, ఉప్పు కూడా వేసేయండి. పక్కకు పెట్టి స్టవ్ ఆపేసేయండి. చూడండి, ఇది మంచిగా అంతా కలిసేటట్టు కలపండి.
అయిపోయిందండి. తెలగపిండి పొడిపప్పు ఇది అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీద్దాము. ఇది మా కుక్ చేసిందండి. తనకు ఇది వచ్చు, నాకు రాదు. యాక్చువల్గా అయితే తన రెసిపీ ఎట్లుందో టేస్ట్ చేసి మీకు చెప్తా. దీనికోసం పొడి పొడిగా ఉందని కొంచెం పచ్చిపులుసు కూడా వేసింది. పచ్చిపులుసు తెలగపిండి కలుపుకొని తింటున్నా. కుక్ చేస్తుంటేనే నేను వీడియో తీశాను. ఫస్ట్ టైం తింటున్నాను నేను ఇది. సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా చేసి చూడండి. చేసి మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.